నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏలూరు గిరిజన భవన్లో జాబ్ మేళా నిర్వహణ. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళుతున్నామని తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్. కాంకిపాటి నాగరాజు కుటుంబానికి టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. కుటుంబ సభ్యులను ఓదార్చిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. ఇరు పక్షాల ఆమోదంతో పలు కేసులు రాజీ చేసిన న్యాయమూర్తులు. ప్రొహిబిషన్ శాఖ పునరుద్ధరణపై సర్వత్రా హర్షం. జంగారెడ్డిగూడెంలో సీఎం చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన సిబ్బంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువతకు, రైతాంగానికి పెద్దపీట వేస్తున్నామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. ఎంపీ మహేష్ చొరవతో ఏలూరులోని గిరిజన్ భవన్లో శనివారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో 11 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువతకు, రైతాంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశామన్నారు. సుమారు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముందుకు వెళతామని ఎంపీ మహేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నవయువ నాయకులు శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారికి, అదేవిధంగా కెమెరా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అక్కడ వచ్చిన రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రతి ఒక్కరూ తప్పకుండా నగరానికి వెళ్ళి మేము ఉద్యోగాలు సంపాదన ఇక్కడ చేస్తూ మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని సార్ దృష్టికి తెలియజేయండి. ఆయన ఒక కార్యాచరణ రకంగా వాళ్ళకి మాట చెప్పాము ఎలక్షన్లో. అదే రకంగా ఇవాళ జాబ్ మేళా పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మాకు 770 రెజ్యూమ్స్ వచ్చాయి. ఆ 770 రెజ్యూమ్స్ కాకుండా ఇంకా కొంతమంది వచ్చారు. ఇవాళ 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతున్నాను. ఇవాళ మేము చెప్పినట్టు అన్నీ కూడా, ఒకటి టొబాకో రైతులు, అలాగే ఇవాళ వందే భారత్ అయినా కానివ్వండి, అలాగే వేరే పామ్ ఆయిల్ రైతుల మీద వర్కౌట్ చేస్తాం. మేము ఈసారి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పాము, యువతకి, రైతులకి పెద్దపీట వేస్తామని చెప్పాం. అదే రకంగా పనిచేస్తామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామంలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన టీడీపీ నాయకులు కాంకిపాటి నాగరాజు కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. నిమ్మలగూడెం గ్రామంలో కాంకిపాటి నాగరాజు కుటుంబ సభ్యులను శనివారం ఎమ్మెల్యే పరామర్శించారు. నాగరాజు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంకిపాడు నాగరాజు టీడీపీ గ్రామ అధ్యక్షులుగా పనిచేశారన్నారు. పార్టీకి ఆయన ఎన్నో సేవలు అందించారని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా నాగరాజు కుమారుడు జ్యోతిరాదిత్యకు అదే ప్రమాదంలో చేతికి గాయాలయ్యాయన్నారు. అతడికి మెరుగైన వైద్యం అందించాలని విజయవాడ మణిపాల్ హాస్పిటల్ వైద్యులకు సూచించినట్లు తెలిపారు. అనంతరం జ్యోతిరాదిత్య వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ్యామిలీతో మాట్లాడతారు అందరూ బయట పార్టీ
మాట్లాడాలి, చెప్పాలి చెప్పానండి, ఫస్ట్ విషయం అదే చెప్పాలి. ఏం చదువుతున్నామ్మా? మ్యారేజ్ సెట్ చేసాం, చదువుకున్నాం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్సిడెంట్స్ అవుతాయి కదా. సో ఏం తెచ్చుకో రికవర్ అవ్వు ఫాస్ట్గా. పార్టీ కోసం కష్టపడ్డానండి. పార్టీ అంటే చాలా ఇష్టంగా ఉన్నాను. పార్టీ ఉంది నీకు, లోకల్ నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీ నాన్నగారి గురించి అందరూ మంచి పేరు ఉంది. సో నువ్వు ధైర్యం ఉంది. పార్టీ అధికారం లేనప్పుడు కూడా మా బావ 2.5 ఎకరాలు రాజీకి ఆమోదయోగ్యమైన కేసులను లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే సమయం ఆదా అవుతుందని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కేఎస్ఆర్ తేజస్వి తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్తో కలిసి మెజిస్ట్రేట్ తేజస్వి పాల్గొన్నారు. ఈ లోక్ అదాలత్లో భాగంగా ఇరుపక్షాల అంగీకారంతో పలు కేసులను రాజీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందన్నారు. కక్షిదారుల సమయం ఆదా చేయటం, పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈసారి డిజిటల్ మోడ్లో కూడా కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు. కావున లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముళ్లపూడి శ్రీనివాసరావుతో పాటుగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ట్రాక్టర్ ట్రైలర్ ఒకటే వెహికల్ సార్. అవును. నేషనల్ లోక్ అదాలత్ ద్వారా బోత్ పార్టీస్ సివిల్ కానీ క్రిమినల్ కానీ అలాగే బ్యాంక్వి ఉన్న ఏ సూట్లన్నా సరే రాజీ చేసుకొని సెటిల్ చేసుకోవచ్చు. కోర్టులోని ఎటువంటి సమయం వృధా కాకుండా మీరు ఈ లోక్ అదాలత్ని ఉపయోగించుకొని మీ కేసులు రాజీ చేసుకోవాలి ఇరు వర్గాల పార్టీలు అని కోరుకుంటున్నాం. అలానే ఈ లోక్ అదాలత్లోని మీకు ఒకసారి అవార్డ్ పాస్ అయిన తర్వాత అపీల్ అన్నది ఉండదు. సో బోత్ పార్టీస్కి అది బెనిఫిట్ అవుతున్నది. అందుకని ఈ లోక్ అదాలత్కి అందరూ వచ్చి బ్యాంక్ సూట్లు ఏమున్నా సరే అలాగే రాజీ తగ్గున్న క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా మీరు వచ్చి రాజీ చేసుకోవచ్చు. చెక్ బౌన్స్ కేసులు కానీ వచ్చి కట్టుకొని మీరు ఈ లోక్ అదాలత్ని ఉపయోగించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. పార్టీలు ఒకవేళ కోర్టుకి రాలేని పక్షాన పోలవరంలో కానీ కుక్కునూరు అలా దూర ప్రదేశాల్లో ఎక్కడున్నా సరే మీరు ఆన్లైన్లో సంప్రదించినా సరే మేము కేసులు తీసుకుంటామమ్మా. మీరు వాట్సాప్ వీడియో కాల్ కానీ ఏదన్నా సరే ఆన్లైన్ మోడ్ ద్వారా మీరు పోలీసులను సంప్రదించి మీకు కేసులు రాజీ పడుతున్నామని చెప్పినా సరే అవి కూడా మేము తీసుకుంటాము. డిజిటల్ మోడ్లో కూడా లోక్ అదాలత్ చేయడం జరుగుతుంది ఈసారి. సో అందరూ ఇది ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఖ్యాతిని మరింత పెంచేలా తాము విధులు నిర్వహిస్తామని ఎక్సైజ్ శాఖ జంగారెడ్డిగూడెం సిఐ వై పట్టాభి చౌదరి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖను పునరుద్ధరించడం పట్ల ఆ శాఖ జంగారెడ్డిగూడెం సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని ఎక్సైజ్ స్టేషన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు శనివారం పాలాభిషేకం చేశారు. అనంతరం సిబ్బంది స్వీట్లు తినిపించుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా సిఐ పట్టాభి చౌదరి మాట్లాడుతూ గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తూ నేరాలను అదుపు చేస్తూ ఎక్సైజ్ శాఖ పనిచేసేదన్నారు. కానీ గత ప్రభుత్వం దీనిని 2 భాగాలుగా విడదీసి ఎస్ఈబి పేరుతో అదనపు బాధ్యతలు అప్పగించిందన్నారు. కానీ ఎస్ఈబి నిర్వహణలో విజయం సాధించలేకపోయిందన్నారు. దీన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం ఎస్ఈబిని రద్దు చేసి గతంలో మాదిరిగానే ఎక్సైజ్ శాఖను పునరుద్ధరించిందని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వానికి తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ రాజేష్, హెడ్ కానిస్టేబుల్ వెంకన్నబాబు, సిబ్బంది రవి, గంగాధర్, శ్రీహరి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎంతో వైభవంగా ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేకూరుస్తూ మరో పక్కన నేర నియంత్రణ చేస్తూ ఎంతో చక్కగా సాగిన ఎక్సైజ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు 4.5 ఏళ్ల క్రితం 2020లో
2 భాగాలయ్యి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని కొత్త విభాగం ఏర్పడి పోలీస్ కింద పనిచేస్తూ సరైన స్టాఫ్ కావాల్సినంత స్టాఫ్ లేకుండా నేర నియంత్రణలో మాకు సరైన అధికారం లేకపోవడం ఎన్నో కష్టాలు పడ్డాము. ఒక రకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పూర్తిగా విఫలమైంది. ఏదైనా ఈ కొత్తగా వచ్చిన మన ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తెరిగి మళ్ళీ పాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని పునరేకీకరణ చేసినందుకు ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా ఎక్సైజ్ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అలాగే పాత ఉన్న వైభవాన్ని తిరిగి తీసుకొచ్చి అలాగే ఇంకా మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేమందరం కృషి చేసి మా డిపార్ట్మెంట్కి గర్వకారణం అవుతాం. ఈరోజు ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పునరేకీకరణని పురస్కరించుకుని మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మా మంత్రి గారికి పాలాభిషేకం జరిగింది. వాళ్ళని మేము గౌరవించుకుంటూ పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని పాత ఏ విధంగా అయితే ఎంత వైభవంగా ఉండేదో అదే వైభవాన్ని తిరిగి తీసుకొచ్చి ఇంకా మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేమందరం కష్టపడతాము. మేము ఆ పేరుని నిలబెట్టుకుంటామని మనవి చేసుకుంటున్నాం. అతి తక్కువ సమయంలో ఖాతాదారుల మన్ననలు పొందిన ఏకైక సంస్థ శ్రీ మద్ది ఆంజనేయ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అని సొసైటీ డైరెక్టర్ దాకరపు కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని మ్యాక్స్ సొసైటీ ఆవరణలో శనివారం 3వ మహాజన సభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరం లావాదేవీలతో కూడిన ఆడిట్ రిపోర్ట్ను సొసైటీ డైరెక్టర్ బండారు సత్యనారాయణ ప్రవేశపెట్టగా దీనిని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. గత 3 సంవత్సరాల మ్యాక్స్ ప్రస్థానాన్ని డైరెక్టర్ దాకారపు కృష్ణ వివరించారు. అనంతరం పలు తీర్మానాలను ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో సొసైటీ డైరెక్టర్లు దాకారపు నరసింహమూర్తి, దూబకుంట బాపిరాజుతో పాటు సిబ్బంది, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ మద్ది ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం సంస్థ 3వ మహాజన సభ సమావేశం ఖాతాదారులందరి సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, అకౌంట్స్ని ఖాతాదారులకు తెలియజేయడం, ఆ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఎంత డిపాజిట్స్ కలెక్ట్ చేసాం, అలాగే ఎంత మేరకు మనం రుణాలు మంజూరు చేసాం, ఎంతమంది ఖాతాదారులకి మనం సేవలు అందిస్తున్నాం, అదేవిధంగా సంస్థలో ఉన్నటువంటి డైరెక్టర్స్ యొక్క రుణాలు ఏమన్నా మనం ఇచ్చామా, సంస్థకు సంబంధించినటువంటి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఏమన్నా ఉంటే కనుక అంటే సంస్థ యొక్క పూర్తి ఆర్థిక లావాదేవీల నివేదికను ఖాతాదారులందరికీ కూడా తెలియపరచవలసినటువంటి అవసరం మ్యాక్స్ లిమిటెడ్ చట్టంలో పొందుపరచడం జరిగింది. ఆ చట్టాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క యాన్యువల్ జనరల్ మీటింగ్, తెలుగులో మహాజన సభ సమావేశం అంటాం, ఈ ఏజిఎం కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. సెప్టెంబర్ 30 లోపు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఖాతాదారులందరికీ కూడా బ్యాంక్ మన సొసైటీ యొక్క ఆర్థిక లావాదేవీలు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క సొసైటీ మెంబర్షిప్ ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా దీంట్లో వాళ్ళకు కూడా ఓనర్షిప్ ఉన్నట్టే లెక్క. ఆర్థికంగా చిన్న సన్నకారు అలాగే మహిళా సాధికారతలో భాగంగా జంగారెడ్డిగూడెంలో గత 3 సంవత్సరాలుగా ఎన్నో విశిష్టమైనటువంటి సేవలు ఖాతాదారులకు అందిస్తూ చాలా తక్కువ టైంలో, అతి తక్కువ సమయంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో ఖాతాదారుల యొక్క అభిమానాన్ని చొరగొన్నటువంటి సంస్థ శ్రీ మద్ది ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్. జంగారెడ్డిగూడెం మండలం గురుమాయిగూడెం గ్రామంలోని మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. పవిత్రోత్సవాలలో 3వ రోజు అయిన శనివారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ పవిత్ర ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారి గర్భాలయ దర్శనం నిలిపివేయడం జరిగిందన్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్న భక్తులకు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ పవిత్ర ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 15వ తేదీన పలు ప్రత్యేక పూజలు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీ అనగా గురువారం నుండి 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం వరకు పవిత్రోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ పవిత్రోత్సవాల కార్యక్రమంలో ఈ రోజున 3వ రోజు శుభ సందర్భంగా ఉదయం నుండి మా దేవస్థాన అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు, వేద పండితులు, ఋత్వికులు, సిబ్బంది సమిష్టిగా వివిధ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం జరిగేలాగానే భాద్రపద మాసంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 3వ రోజు ప్రాతకాల ప్రభాత సేవానంతరము శ్రీ స్వామివారికి చతుర్దశ కలశాలతోటి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకము, తదుపరి పవిత్ర ఆరోపణ కార్యక్రమము, మహాశాంతి హోమాలతో ఉదయ కార్యక్రమాలు ముగుస్తాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ జోన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. విజయవాడ వరద బాధితులకు సహాయం అందించేందుకు టీడీపీ సీనియర్ నాయకులు మిడతా పెంటయ్య గౌడ్ వంటి వారు ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. కామవరపు కోట మండలం తాడిచెర్ల గ్రామంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు మిడతా పెంటయ్య గౌడ్ 50,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితుల సహాయం కోసం పెంటయ్య గౌడ్ 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. త్వరలోనే ఈ విరాళాన్ని సీఎం చంద్రబాబుకు అందజేస్తామని పేర్కొన్నారు. అనంతరం పెంటయ్య గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రోషన్ పిలుపు మేరకు వరద బాధితులకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, సర్పంచ్లు వేముల నాగేశ్వరరావు, పసుమర్తి పార్థసారథి, గోడపాటి కేశవరావు, నాయకులు మిడత సురేష్ గౌడ్, కిలారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న అందరూ కూడా పెద్ద ఎత్తున భారీ విరాళాలు సేకరిస్తున్నారు. ఇవన్నీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్తాయి. వచ్చే వారం బుధవారం కానీ
ఇవన్నీ కూడా సీఎం గారికి ఇవ్వాలని మేము ప్లాన్ చేస్తున్నాము. మరి మీరందరూ కూడా స్వచ్ఛందంగా చేస్తున్న ఈ యొక్క సహాయానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవుకుంటున్నాను. థ్యాంక్ యూ. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని అన్న సమారాధన ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాముడుకుంట చెరువు వద్ద వరసిద్ధి వినాయక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా శనివారం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్, చెరకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాదులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిమి సత్తిపండు మాట్లాడుతూ ప్రజలంతా ఐక్యంగా వినాయక చవితి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే మాదిరిగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను అభినందించారు. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈ రోజున మన రాముడుగుంట ఏరియా 12వ వార్డులో జరుగుతున్నటువంటి వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసిన నా తోటి సహచరులు, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఒక కమిటీగా ఫామ్ చేసి గత 10-15 ఏళ్ల నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కమిటీ కుర్రాళ్ళందరూ కూడా రాముడుగుంట ఏరియాకి వచ్చిన కాడి నుంచి, అంటే ఇది అసలు ఎట్లా వచ్చిందంటే ఇది మన రోడ్డు పక్కన ఉన్నటువంటి ఇళ్ళు తొలగించి ఇక్కడ స్థలాలు ఇవ్వడం వలన ఈ రాముడుగుంట ఏరియాలో ఈ కాలనీ ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఈ కాలనీలో పూర్వం ఎప్పటి నుంచో వచ్చి ఎక్కడి నుంచి తూర్పు నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కాలనీలో ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా మంచి వ్యవసాయ పనులు, అలాగే మట్టి పనులు, తాపీ పనులు అన్నీ చేసుకుంటూ వీళ్ళందరూ కూడా చాలా బాగా మంచి పేరు తెస్తూ ఊరికి కూడా ఏ విధమైన తప్పుడు పనులు చేయకుండా ఉండే యువత అంతా కూడా ఈ తూర్పు కాపులుగా పేరుగాంచినటువంటి ఏరియా మరి ఈ వార్డులో ఉంది. ఇది కూడా రామచంద్రపురం సంబంధించిన వార్డు. మరి కుర్రాళ్ళందరూ కూడా నా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే అందరూ కూడా మంచి బాగా కష్టపడి పనిచేసుకుని మన తెలుగుదేశం పాలనలో కూడా మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు మేము కూడా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈరోజు అన్నదాన కార్యక్రమానికి కూడా ఈ కుర్రోళ్ళు ఏర్పాటు చేసినందుకు ఈ కుర్రోళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ రాముడుగుంట చెరువు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారికి మా ఆశీస్సులు, అలాగే మేము ఎప్పుడు ఏ విధమైన సహకారం కావాలన్నా ఎన్నంటి ఉంటామని తెలియజేసుకుంటూ జంగారెడ్డిగూడెం పట్టణంలో బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంలోని ఎన్ఎస్ జ్యువెలర్స్ కాంప్లెక్స్ లో జరుగుతున్న ఈ ఉత్సవాలలో ప్రతిరోజు ప్రత్యేక పూజలను జరుపుతున్నారు. ఈ పూజలలో భాగంగా శనివారం లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఈ హోమంలో అసోసియేషన్ సభ్యులతో పాటుగా పలువురు ప్రముఖులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు, అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ 9 రోజుల పాటు వినాయక చవితి మహోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకుని ప్రణాళికాబద్ధంగా ఉత్సవాలు జరుపుతున్నామన్నారు. ఉత్సవాలలో భాగంగా ఆదివారం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశామన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ 50 మంది భక్త మహాశైలందరికీ కూడా విన్నపం ఏమనగా, ఈరోజు గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈరోజు 8వ రోజు స్వామివారి బులియన్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవంలో 8వ రోజు భాగంగా స్వామివారికి వేళ మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకములు మరియు స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమములు, తర్వాత స్వామివారికి లక్ష్మీ గణపతి హోమము కార్యక్రమములు జరుగుతున్నాయి. అది కాకుండా స్వామివారికి రేపు 9వ రోజు
ఆదివారం నాడు అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరగనుంది. కావున 50 మంది భక్త మహాశైలు కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములన్నింటినీ కూడా స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెం బులియన్ పాల్బకర్ అసోసియేషన్ గణపతి నవరాత్రి మహోత్సవాలు 9 రోజులు జరుగుతున్నది. ఈ రోజు 8వ రోజు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, లక్ష్మీ గణపతి హోమం జరుగుతున్నది. రేపు 9వ రోజున గొప్ప అన్న సమారాధన ఉన్నది. అన్న సమారాధన అయిన తర్వాత స్వామివారి ఊరేగింపు. అందరూ స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కాగలరని కోరుచున్నాము. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా చిన్నారులో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్రపురం చెరువుగట్టు వద్ద వరసిద్ధి వినాయక మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి D2D పేరుతో డాన్స్ బేబీ డాన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారులు పాల్గొని డాన్స్లు చేసి పలువురిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్లు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సత్తిపండు మాట్లాడుతూ ఈ చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విజయదుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆలయ కమిటీ ప్రతినిధులు ఆకాంక్షించారు. దేవరాపల్లికి చెందిన సాయి మణికంఠ సిల్వర్ అండ్ జ్యువెలరీ అధినేత, శ్రీకాకుళపు నాగయ్య గుప్తా జయలక్ష్మి దంపతులు, సాయి మణికంఠ జాహ్నవి దంపతులు అమ్మవారి ఆలయానికి ₹1,00,000 విలువగల స్టీల్ గేట్ ను బహుకరించారు. ఈ సందర్భంగా వీరిని ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు చిన్ని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని SVL అపార్ట్మెంట్ వద్ద గణపతి నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి దీపోత్సవం జరిపారు. ఈ దీపోత్సవంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమ అపార్ట్మెంట్లో ఐక్యంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ దీపోత్సవంలో తాము ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ అపార్ట్మెంట్లో అన్ని రకాల పండుగలను ఇదే విధంగా జరుపుకుంటామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు గిరిజన భవన్లో జాబ్ మేళా నిర్వహణ, ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళుతున్నామని తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్. కాంకిపాటి నాగరాజు కుటుంబానికి టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. కుటుంబ సభ్యులను ఓదార్చిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ, ఇరు పక్షాల ఆమోదంతో పలు కేసులు రాజీ చేసిన న్యాయమూర్తులు. ప్రొహిబిషన్ శాఖ పునరుద్ధరణపై సర్వత్రా హర్షం. జంగారెడ్డిగూడెంలో సీఎం చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.